నమస్తే. కాకినాడలో మనకు క్రాకర్స్ విషయం తెలిసిందే. సో కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి బాధితులకు 20 లక్షలు, కేంద్రం నుంచి 2 లక్షలు ఆర్థిక సాయం చేసినాడు. ఎలా అనిపిస్తుంది? ఇలా చేయడం మంచి శుభపరిణామం. అయితే ఆ ప్రమాదం అసలు జరగకూడదు. ముందు ఆ ప్రమాదానికి జరగడానికి కారణాలు ఏంటో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తలు అనేవి కంపల్సరీ ఉండాలి. ఫైర్ క్రాకర్స్ అన్న కానీ, ఫైర్ విషయాల్లో కానీ ముందస్తుగా వాటర్ కానీ లేకపోతే సేఫ్టీ అనేది మెయింటైన్ చేయాలి. మెయిన్ ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సింది అది ప్రభుత్వ వైఫల్యం కింద భావించవచ్చు. సో అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు ఏది ఇష్యూ జరిగినా వెళ్ళి స్పందిస్తున్నారు, తొందరగా కంప్లీట్ చేస్తున్నారు సమస్యను. ఎలా అనిపిస్తుంది? వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు బాగా స్పందిస్తున్నారు, పర్లేదు. కానీ అసలు అసలు ఆ వ్యవస్థ ఏదైతే నడుపుతున్నారో ఆ వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ నుంచి నష్టపరిహారాన్ని రికవర్ చేయాలి. సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేయడం మంచి శుభపరిణామం. అలాంటి పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొందరగా వెళ్ళి రియాక్ట్ అవ్వడం కూడా శుభపరిణామం. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళినట్టును సమాచారం తెలుస్తుంది. హాస్పిటల్కి ఏమి వెళ్ళినట్టున్నారు. తను కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళినట్టున్నారు. మంచి పరిణామం. సో అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సభ్యత్వం పెట్టారు, జనసేన సభ్యత్వం. సో డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు అంటున్నారు, మీరే? అసలు మరి అలాంటి వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు. వాస్తవానికి డబ్బులు తీసుకొని సభ్యత్వాన్ని ఇవ్వాల్సినంత అవసరం ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పార్టీకి కానీ. అయితే ఇన్సూరెన్స్లో ఏదో కొన్ని అంటున్నారు, దానికోసం ఏమన్నా వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకొని లేకుంటే సభ్యత్వం ఏర్పాటు చేసుకోవడానికి కొంత నిధి సమకూర్చడానికి ఏమైనా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత ఖాతాలు డీటెయిల్స్ ఇట్లా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కొంత డబ్బు కట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించి వస్తారని చేస్తున్నారు, తెలియదు. సభ్యత్వం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. ప్రాణహాని జరిగిన, ఏదైనా ఇబ్బందులు వచ్చినా అదే కొన్ని ఇన్సూరెన్స్లు పెడుతున్నారు. ఇప్పుడు టీడీపీ పెట్టింది, జనసేన పెట్టింది, అందులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి వ్యక్తికి అది ప్రాణ నష్టం కానీ లేకుంటే ఫిజికల్ యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినా కూడా కొంత నష్టపరిహారాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.